నమస్కారం బాబు గారు. మీరు నృత్య కళాశాల ప్రధానోపాధ్యాయుని కదూ? అవును బాబు గారు. వీరు డాన్స్ నేర్పే పంతులమ్మలు. నమస్కారం అండి. జగన్నాథార్పణం. నీ నామధేయము? లలితండి. చాలా బాగుంది. ఇలారా, మీరు కూర్చోండి. కూర్చోండి, కూర్చో. ఇంత చిన్న వయసులోనే నాట్య కళను అభ్యసించి అది మరికొంతమంది పిల్లలకు బోధిస్తున్నావు అంటే చాలా గొప్ప విషయం. అంతా తమలాంటి పెద్దల ఆశీర్వాదం బాబు. మా నాట్య కళాశాల అభివృద్ధికి మీలాంటి పెద్దలు చందాలిచ్చి సాయం చేస్తారని వచ్చాం బాబు గారు. తప్పకుండా. నాట్యం భగవదంశమైన కళ అన్నారు. దానికి సాయపడ్డం దేవుణ్ణి పూజించినట్టే అవుతుంది. అమ్మా లలిత, బాబు గారి దగ్గర చందాలు నేను తీసుకొస్తాను. స్కూల్కి టైం అయింది, మీరందరూ వెళ్ళండి. అలాగేనండి, వస్తానండి. మీకు మరీ పైకి ఎక్కువైపోయింది. ఆ పిల్ల మీద చేయి వేసి రాసేస్తూ ఉంటే ఏమనుకుంటుంది? ఏమన్నా అనుకోనే గాని మనిషిని చూడగానే నా కొళ్ళు చెలరించిపోయింది. ఎలాగైనా కొంచెం దువ్వి మనకి రెడీ చేసి పెట్టు. ఆ పిల్ల లాంటిది కాదు, నిప్పు లాంటిది. ఇదిగో అసలు విషయం చెప్పు, నీకేమైనా గురుగా ఉందా? నాకెందుకు గుర్రు ఉంటే మటుకు చెల్లుద్దా? మంచి మాట అన్నావు. ఇదిగో నువ్వు నాకు హెల్ప్ చేయకపోతే చేయకపోయావు, బ్యాడ్ మాత్రం చేయకు. దాన్ని నా గ్యాంగ్ ద్వారా ఎలా మోయించుకురావాలో నాకు బాగా తెలుసు. ఏమండి ఏమండి, మీ పేరు లలిత? అవునండి. మీ తాత గుండెలో నొప్పి వచ్చి ఆసుపత్రిలో చేర్చారు. నిజంగానా? అవును, పరిస్థితులు ఏం బాలేవు, వెంటనే బయలుదేరి రమ్మన్నారు. పదండి. ఒక్క నిమిషం, స్కూల్లో ఒక మాట చెప్పొస్తాను, ఉండండి. ఏయ్, పారిపోతా, పట్టుకోరా. వదలండి, దుర్మార్గులారా, వదలండి. ఏం భయం లేదండి, పర్వాలేదు, రండి, మీ ఇంటి దగ్గర దింపుతాను. చాలా థ్యాంక్స్ అండి. అది చెప్పాల్సింది పరాయి వాళ్ళకి. కూర్చోండి. నువ్వా? నువ్విక్కడికి ఎలా వచ్చావు? దేవుడు ఎలాగన్నా దిగొస్తాడు రా. వచ్చిన దాన్ని మర్యాదగా బయటకు వెళ్ళు, లేదా ఫోన్ చేసి పోలీసు గీను అన్నావంటే ప్రసాదం